ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా నించొని గెలుపొందారు. ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి ఎంతో మంది రాజకీయంగా రంగప్రవేశం చేసి ఉన్నత పదవులు చేపట్టారు. అలాంటిది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జి లావణ్యదేవి గారి మీద కక్షపూరితంగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారి భార్య అయినటువంటి ఆమెని ఇవాళ ఎలక్షన్ విధుల్లో పాల్గొందని చెప్పి, అసలు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు, నేను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు, పాంప్లెట్లు పంచలేదు, ప్రచారంలో పాల్గొనలేదని చెప్పి కేవలం తన స్నేహితురాలు కలవడానికి వెళ్తే కేవలం ఒక్క సాకుతో సస్పెన్షన్ ఆర్డర్లు ఏ విధంగా వీసీ ప్రసాద్, జేమ్స్ స్టీఫెన్లు అసలు ఇచ్చారు. ఇంత ఎక్కువ కాలం ఒక జి లావణ్యదేవి గారు ఒక్కలే పనిచేస్తున్నారు. ఎవరు కూడా ఇంతకాలం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన విధులు నిర్వర్తించినటువంటి చరిత్ర లేదని అనుకుంటా ఉన్నాను. అంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి లావణ్యదేవి గారిని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఆమె భర్త పార్టీ మారలేదని, అపోజిషన్ పార్టీలు ఉన్నామని చెప్పి అధికార దాహంతో ఇవాళ ప్రసాద్ స్టీఫెన్లు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నా బీసీలు అని చెప్పి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటాడు. అంటే బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ వనజారాణి గారు, ఆమె వీళ్ళు కావాల్సినటువంటి బిల్లులన్నింటికి సంతకం పెట్టట్లేదని చెప్పి ఆడిట్లో ఆవిడ అడ్డంగా మారిందని చెప్పి ఆవిడని సాగనంపేశారు వనజారాణి గారిని. ఏమి వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా? కాలేజీ కరస్పాండెంట్లని పీజీలు చేసేటువంటి వాళ్ళందరినీ ఓటర్ నమోదు చేయించి సాక్షాత్తు దస్పల్లాలో ఓటర్ని ప్రభావితం చేసేలాగా, డిగ్రీ స్టూడెంట్స్ ప్రభావితం చేసేలాగా అక్కడ మీటింగ్ పెడితే పాత్రికేయులు షూట్ చేస్తూ ఉంటే దొడ్డుదారిన దస్పల్లా వంటగదిలో పారిపోయినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి. ఇంకా బరి తెగించి వీళ్ళిద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో 2620 ఉద్యోగాలు ప్రాంగణ నియామకాలు జరిగాయని చెప్పి ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఓటర్లు ప్రభావితం చేస్తూ వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా? ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా? వీసీ ప్రసాద్ రెడ్డికి ఇవాళ స్టీఫెన్లకి ఇంకా మనకి విశాఖలో తరిమి కొడతారని అర్థమైపోయి వైసీపీ ఓటమి పాలవడం ఖాయమని చెప్పి అర్థమైపోయి రేపు 4వ తారీఖున వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందుగానే గ్రహించి వీళ్ళు అక్కస్తోనే ఇవాళ సస్పెన్షన్కి గురి చేశారు. ఇవాళ ఏమి ఇదే వీసీ ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు యూనివర్సిటీల విద్యార్థుల్ని సర్వేల పేరుతో ఉత్తరాంధ్ర మొత్తం ఎన్నికల కోసం వైసీపీ ఎన్నికల కోసం వినియోగించుకున్న మాట వాస్తవం కాదా? వీసీ ప్రసాద్ రెడ్డి భార్య ఒక మహిళ కాదా? స్టీఫెన్ భార్య ఒక మహిళ కాదా? ప్రసాద్ రెడ్డికి ఒక కూతురు లేరా? ఒక ఆడబడుచుని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అధ్యాపకురాల్ని మీరు ఈ విధంగా కక్ష కట్టడం, యాదవ సామాజిక వర్గాల మీద మీరు దాడి చేయడం కాదా? ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీ చెందినటువంటి సిబిసిఎన్సి వ్యర్థాలు తీసుకొచ్చి ఇవాళ పడేసి 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు వీసీ. వీళ్ళు ఒక విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసి వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఏవైతున్నాయో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు
జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా యూనివర్సిటీ వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపి వీళ్ళందరినీ కూడా శిక్షించి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క కీర్తి ప్రతిష్టల్ని కాపాడేలాగా యాదవ్ చేసిన అన్యాయం కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ డబ్బుల పంపిణీలో బీసీ ప్రసాదరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక కేంద్రంగా వాడుతున్నాడు, అక్కడ ఒక హబ్గా ఉంది, ₹1,00,00,000 దిగమింగుతున్నాడు అనేది సాక్షాత్ పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేశారు. అంతే కదా, వైస్ ఛాన్సలర్ వైఎస్ఆర్ ఛాన్సలర్. మరి క్రికెట్ ట్రోఫీకి మొత్తం అంతా కూడా నిర్వహించింది ఎవరండి? జేమ్స్ స్టీఫెనే కదా. వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం వ్యవహరించింది ఆయన. మరి ఆయన సస్పెండ్ ఎందుకు చేయలేదు? స్టీఫెన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ప్రసాద్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? కేంద్రంగా తీర్చిదిద్దడానికి మొన్న ఎవరో సెక్యూరిటీ గార్డులే దొరికారు కదా గంజాయి అమ్ముతుంటే, హాస్టల్స్లో పిల్లలు దొరికారు కదా, 3 టౌన్లో కేసు అయ్యింది కదా. ఎప్పుడైనా యూనివర్సిటీ చరిత్రలో గంజాయి దొరికిన సందర్భం ఉందా? గంజాయి అమ్మకాలు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అమ్ముతున్నారని ఎప్పుడు దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. ప్రతిష్టం దిగజార్చారు వీళ్ళు.